ఇవాళ పుట్టుపూర్వతలు ఏంటి, ఏంటి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆయన చెప్పిన వర్షన్ ఉంది, రేపు 2/3 మెజారిటీ వస్తే కేంద్రం రాష్ట్రంలో అప్పుడేంటి, అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఎందుకు ఇలాంటి వింత కోరికలు? ఇప్పుడు ఆ భద్రత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలనే ఉద్దేశం తీసుకొచ్చాం. వాడికి అయిపోయింది. ఇంకా ఎవరి వల్ల అవుతుందంటే, ఒక రీజనల్ పార్టీ 3 సీట్లు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సీట్లు 25. ఒకవేళ చట్టం చేసిన చట్టాన్ని తిరిగి మళ్ళా నువ్వు రాసే అవకాశం కూడా లేదు. అంటే ఇది తొగ్గులకు కూడా మరి చేసి అప్పుడు చట్టాలు లేవనుకో ఆయనకు, ఆయన ఏం చెప్తే జరిగింది. ఇప్పుడు ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు జ్యుడిషియల్ పెట్టుకున్నాం మనం, రాజ్యాంగ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అదే నాకు అధికారం వచ్చింది కాబట్టి చంపేస్తాను, నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తారంటే ఏం చేస్తారు? లోపల పెడతారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఎవరి వల్ల అవుతుంది, చట్టాన్ని తిరగరాసే అవకాశం లేదు, తీసి లోపల పెడతారు, మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారు. సిబిఎన్ గారు, ఎందుకు సార్ మీరు బ్యాలెన్స్ కోల్పోతున్నారు? మీ ఫ్రస్ట్రేషన్ ఈ లెవెల్లో ఎందుకు బయటికి చూపిస్తున్నారు? మాకు అర్థమైంది, మీరు టెక్నికల్లీ సబ్జెక్ట్ లేకుండా మీరు ఇంత క్యాంపెయిన్, ఇంత పెద్ద ప్రాపగండా చేసి అది అటర్ ఫ్లాప్ అయిందని తెలిసింది. దీనికే ఇంత బ్యాలెన్స్ కోల్పోవాలా సార్? అయినా మీరు మాట్లాడే సబ్జెక్ట్ కి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలకి సంబంధం ఏంటి సార్? ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోతే ఇలాంటి ట్రాక్ లోకి వెళ్ళిపోతారు సార్. మాకు కామన్ పీపుల్ కి పుట్టుపూర్వోత్తరాలు కాదు సార్, సబ్జెక్ట్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, డేటా కావాలి. మీ దగ్గర ఉంటే మాట్లాడండి. అవన్నీ లేకపోతే పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడడం ఏంటి సార్? మార్చడం ఎవరి వల్ల అవుతుంది? చట్టాలను తిరగరాసే అవకాశం లేదా? చట్ట సవరణ అంటే మాకు తెలియదు అనుకున్నారా? లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి సార్? చట్ట సభ, చట్టాలు చేసే సభ, చట్టాలని సవరణలు కూడా చేసే సభ. ఎలాంటి చట్టాల్లో అయినా సవరణలు చేయొచ్చు, ఎలాంటిదైనా కూడా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోనే ఇప్పటిదాకా 160కి పైగా సవరణలు చేశారు. దేర్ ఆర్ మోర్ దాన్ 160 అమెండ్మెంట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. మన కంట్రీ ఎవాల్వ్ అయ్యే కంట్రీ సార్, మీలాగా అవుట్డేటెడ్ ఫిలాసఫీతో రన్ అయ్యే కంట్రీ కాదు. అమెండ్మెంట్స్ అనేవి అవసరం. కాంటెక్చువల్ గా కాలమాన పరిస్థితుల ప్రకారం మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకుంటా వెళ్ళాలి, చట్టాలని సవరణలు చేసుకుంటా వెళ్ళాలి. ఇంత అవుట్డేటెడ్ థింకింగ్ తో మీరు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు సార్? అంటే మీరు ఎలాంటి చట్టాలు చేసినా అందులో లోపాలు ఉంటే మార్చుకునే అవకాశం నెక్స్ట్ గవర్నమెంట్ ఉండకూడదా? అంటే మీరు ఇంకా మార్చలేము అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళందరూ ఇంకా మార్చకూడదా? అందులో టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నా కూడా. సార్ మీరు డిక్టేటర్షిప్ లో లేరు, మీరు డిక్టేటర్ కాదు. మీరు చెప్పింది ఎప్పటికీ చెల్లాలి అంటే చెల్లదు, మీ టర్మ్ వరకే చెల్లిద్దది. దాని తర్వాత నెక్స్ట్ ఫామ్ అయ్యే గవర్నమెంట్ మీరు చేసిన చట్టాల్లో లోపాలుంటే, వాళ్ళు చెప్పే ఆలోచనలో ఇంకా మెరిట్ ఉంటే వాళ్ళు మార్చుకుంటారు, మార్చుకోవచ్చు. మీరు అలానే కదా సార్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఈ కొత్త చేంజెస్ తీసుకొచ్చింది, ఈ ఎడిషన్స్ చేసింది అది యూజ్ చేసుకునే కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంకా ఎప్పటికీ చేంజ్ చేయడానికి కుదరదు అంటే మీరు ఇప్పుడు తీసుకొచ్చిన ఎడిషన్ చేసుకోగలిగి ఉండే వాళ్ళ రేపు కూడా అదే యాక్ట్ లో 100 ఎడిషన్స్ చేసుకోవచ్చు. అందుకనే కదా సార్ మోదీ గారు అసెంబ్లీలో పాస్ అయ్యేలా చేయించి ఆయన కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఫాలో అయింది. ఇంకా ఎందుకు సార్ ఈ బ్రెయిన్ వాషింగ్? ఎవరి చెవులో పూలు పెట్టడానికి? ఇందుకే సార్ మీరు క్లీన్ బోల్డ్ అయిపోయారు అనింది. ఇట్స్ క్లియర్లీ విజిబుల్. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏవేమో మాట్లాడుతున్నారు, తీసి లోపల పెడతారు, మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు, సైకో తుగ్లక్. మాకు క్లియర్ గా అర్థమవుతుంది సార్.